భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. 52.50 అడుగులకు నీటి మట్టం చేరింది. వరద ఉధృతి 13,98,434 క్యూసెక్కులకు చేరింది. దాంతో కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద ప్రవాహంతో భద్రాచలం నుంచి ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ కు నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. అయితే భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చెర్ల స్టేట్ హైవేపై రాకపోకలు బంద్ అయ్యాయి. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవి, కాసేపట్లో మూడో ప్రమాదక హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికీ 52.50 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరినట్టు కనిపిస్తుంది. ఏంటి అప్డేట్స్? శంకరి, మీరు చెప్పినట్టుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరద ఉధృతితో భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. మరికొద్ది సేపట్లో 53 అడుగులు దాటే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. 14 లక్షల క్యూసెక్ల వరద నీరు టువార్డ్స్ పోలవరం వైపు చేరుతుంది. భద్రాచలం వద్ద 53 అడుగులు మూడో ప్రమాద హెచ్చరిక దిశలో. ఇప్పుడు ప్రస్తుతం నేను భద్రాచలం నుంచి ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే నేషనల్ హైవే 30 మీకు విజువల్స్, లైవ్ విజువల్స్ చూపిస్తున్నా. నేషనల్ హైవే 30 అనేది కంప్లీట్ గా గత వారం రోజులుగా కూడా బ్లాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విలీన మండలాల్లో పలు చోట్ల వాటర్ లాగింగ్స్ ఉండడం వల్ల కూడా పెద్ద ఎత్తున అక్కడ రాకపోకలని స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నేను విజువల్స్ చూపిస్తున్న ఈ నేషనల్ హైవే 30 అనేది తెలంగాణ నుంచి ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలకు వెళ్లే ప్రధాన రహదారి. ప్రస్తుతం మనం చూడొచ్చు, రెండు వైపులా కూడా గోదావరి వరద నీరు పోటెత్తడంతో ఆ రహదారి మొత్తం కూడా రాకపోకలు స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా భద్రాచలం నుంచి టువార్డ్స్ చర్ల, వాజేడు, వెంకటాపురం స్టేట్ హైవే కూడా పలు చోట వాటర్ లాగింగ్ తో మొత్తం రాకపోకలను స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే శంకర్, ఒకటి స్పష్టంగా చెప్పవచ్చు, మన విజువల్స్ లో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వారి రాజకీయ అనుభవం ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పడానికి మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపెడుతున్నా. ప్రస్తుతం మీకు విజువల్స్ లో చూపెడుతున్నా. ఇక్కడ తాత్కాలిక ఒక మట్టి కట్ట అనేది నేషనల్ హైవేపై మంత్రి తుమ్మల చొరవతో ఇక్కడ ఇరిగేషన్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మట్టి కట్ట ఏర్పాటు చేయడం వల్ల మన విజువల్స్ లో మీకు చూపిస్తున్నా. ఈ మట్టి కట్ట పక్క కూడా మొత్తం గోదావరి వరద నీరంతా పోటెత్తుంది. ఒకవేళ ఈ తాత్కాలిక మట్టి కట్ట గినక లేకపోతే భద్రాచలం పట్టణంలో లోతట్టు ప్రాంతమైన సుభాష్ నగర్ కాలనీని పూర్తిగా ముంచెత్తే పరిస్థితి కనిపిస్తుంది. గత 2 సంవత్సరాల క్రితం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 1986 నుంచి కూడా ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మంత్రి తుమ్మల ఈ వరదల మీద స్పష్టమైన ముందు చూపుతో ఈ రోజు ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి కట్ట అనేది భద్రాచలం పట్టణంలోకి వరద నీరు పోటెత్తకుండా కూడా మొత్తంగా ఇక్కడ అడ్డుకట్టగా నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ 1986లో ఆ రోజు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైం నుంచి చంద్రబాబు నాయుడు హయాంలో కూడా కరకట్టల నిర్మాణంలో ఈ ఫ్లడ్స్ మీద సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం పట్టణంలో కూడా ఇట్లా వరదలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ తాత్కాలిక మట్టి కట్ట ఏర్పాటు వల్ల ఉపయోగాలు ఏంటి? మనందరికీ తెలుసు, అపర భగీరథుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ముందు చూపుతోటి ఆయన ఒక విజన్ రోజు భద్రాచలం పట్టణంలోని మరి భద్రాచలం ప్రజలందరూ కూడా, ఈ కాలనీ ప్రజలందరూ కూడా మరి రాత్రిపూట సుఖంగా ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నారు. ఆయన యొక్క విజనరీ తుమ్మల నాగేశ్వరరావు ఏదైతే ఖమ్మం జిల్లా మరి అన్నదాత, అట్లే ఖమ్మం జిల్లా విజనరీ, ఆయన ఆధ్వర్యంలో ముందు చూపుతోటి ఈ భద్రాచలం కరకట్టని ఆయన అధికారంలో రాగానే ఇమ్మీడియట్లీ కరకట్ట పూర్తి చేసి ఈ తాత్కాలికంగా ఈ నేషనల్ హైవే దీని గుండా ప్రతి సంవత్సరం కూడా మరి వరద ఈ యొక్క ఈ సుభాష్ నగర్, శాంతినగర్, కొత్తపేట ఈ 3 ఈ యొక్క పంచాయతీ ఈ ఏరియాలో మొత్తం వరద వస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ముందు చూపుతోటి తాత్కాలికంగా ఈ మట్టితోటి ఈ రోజు కరకట్ట మరి చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే భద్రాచలం 1986 వరద అనుభవాలు చూస్తాం, 2022 వరద అనుభవాలు చూస్తాం. విలీన మండలాలకు వెళ్ళాలంటే దీనికి శాస్త్ర ప్రాతిపదికన, దీనికి ఒక పరిష్కారంగా మీరు ఏం చెప్తారు? దీనికి దీన్ని హై లెవెల్ చేసుకుంటే ఈ రోడ్డు నెల్లిపాక నుంచి మరి చెట్టి దాకా హై లెవెల్ రోడ్డు చేసుకుంటే వరద వచ్చినా కూడా, ఎప్పుడో వరద వచ్చినా కూడా మరి ఈ ప్రాంతం అంతా మునక్కుండా ఉంటుంది. మరి తుమ్మల నాగేశ్వరరావు చొరవ చూపించి 2 రాష్ట్రాల అక్కడ ముఖ్యమంత్రి గారితో, మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నెల్లిపాక దాకా కూడా ఈ రోడ్డు హైట్ చేస్తే రాబోయే కాలంలో వరద